స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాదాపూర్ విమెన్స్ హాస్టల్లో ఉధృత వాతావరణం. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ విమెన్ హాస్టల్లో ఒకవైపు మైనర్ బాలిక పైన కూడా అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా సత్యప్రకాష్ అన్న వ్యక్తి ఓనర్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు కూడా చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఆ మైనర్ బాలిక పైన మీరు ఎందుకు అట్లా ప్రవర్తించాల్సి వచ్చింది? మేడం ఎవరు ఏంటో నాకు అసలు ఏమీ తెలియదు మేడం. నేను 10 నిమిషాల ముందు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, అంతవరకే నాకు తెలుసు. 100 మంది ఒకేసారి వచ్చి పడికొట్టి ఏంటంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది వాళ్ళు? మేడం నేను ఏం చేస్తాను మేడం, 8 ఏళ్ళ నుంచి హాస్టల్ నడుపుతున్నాను. అంటే అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా అసభ్యంగా ప్రవర్తించాల్సి వచ్చింది? ఎవరు మేడం ప్రవర్తించింది? మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది మిమ్మల్ని చెప్పండి. మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా అతని ధ్వంసం, అద్దాలంతా కూడా ధ్వంసం చేయడం, అదే కాకుండా పూల తొట్టి ఇవంతా కూడా పగలగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇక్కడనే ఉంటారు. మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళ పైన కూడా ఇతను దురుసుగా ప్రవర్తిస్తారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు కూడా ఆ మైనర్ బాలికకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దేహశుద్ధి చేశారని తెలుస్తుంది. వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు నిజంగానే దీనికోసమే ఏదైనా చేశారా, లేకపోతే ఇంకేదైనా వీళ్ళకి ఏమైనా ఆస్తి వివాదం తగ్గ ఏదైనా ఉందా అనేది కూడా తెలియాల్సిన విషయం. అంటే ఒకసారి స్థానిక మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఆశా మహిళలు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? ఒకవైపు మహిళల పట్ల అసభ్యంగా ఓనర్ ప్రకాష్ అన్న వ్యక్తి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు, అందుకే కుటుంబ సభ్యులు వచ్చి దేహశుద్ధి చేస్తున్నారు అంటున్నారు. మరోవైపు ఆస్తి వివాదం, ఏదో రెంటల్ ఇష్యూ, ఈ బిల్డింగ్ కి సంబంధించిన రెంటల్ ఇష్యూ ఉంది అని కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. అసలు నిజమేంటి? నిజము అసలు ఏంటి మాకు తెలియదండి. మేము ఇక్కడికి వచ్చాము, అదే టీ తాగుతున్నాము. అంటే అమ్మాయి ఆడపిల్ల విషయము ఇట్లా మా చిన్న 16 ఏళ్ళు ఉందంట అమ్మాయి. రేపు 19 తారీఖు నాడు తనకు 16 వెళ్ళి 17 పడుతుంది. అతడు అమ్మాయిని కొంచెం ప్రాబ్లంలో వేశారు కాబట్టి అందరూ మేము లేడీస్ అందరం వెళ్ళాము. అతను వచ్చాడు, దాంట్లో ఇష్యూ గొడవ అయిపోయింది. అయితే ఆ అమ్మాయితోని 3 ఉన్నారట, 2 అమ్మాయిలు వెళ్ళిపోయారట. ఈ అమ్మాయిని మాత్రం చాలా ఇక చెప్పలేం కదా. ఏమన్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే, మా అమ్మాయి ఈడ హాస్టల్లో ఉన్నారు, 3 ఉన్నారు, 3లో 2 వెళ్ళిపోయారు. 3 ఒకటే ఇంటికి వేరే వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒకటే ఉంటే 3 కలిసి రోజు వాడుకున్నారంట. ఈ అమ్మాయికి వాడుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎలా తెలిసిందో వాళ్ళకి మాకు తెలియదు, కానీ మేము ఛాయ్ తాగుదామంటే కూర్చుంటే లోపలికి లొల్లి అమ్మాయి పైన లైంగికంగా వేధించారా? 3 ఉన్నారంట. మళ్ళీ నిజం ఎంతో అబద్ధం ఎంతో మేమైతే చూడలేం, మాకు ఈ స్టోరీ తెలియదు మేడం. ఏందో లొల్లి అవుతుందంట అని వీడియో వాళ్ళందరూ ఉన్నారంటే మేము లోపలికి పోలేము, బయటనే నిలబడి చూస్తున్నాం. అంటే సాధారణంగా ఒక మైనర్ పిల్లలని ఇంట్లో ఉంటారు, ఇంట్లో జరుపుకుంటారు, కానీ ఇట్లాంటి హాస్టల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే మాకు ఉండి లేని సంసారం, ఇంట్లో అమ్మాయి చదువుకోలేని పరిస్థితుల్లో ఉంది కనుక వాళ్ళ కాలేజీలో వెళ్తుంది. ఇంకా కాలేజీలో కూడా జాయిన్ చేయలేదంట అమ్మాయిని. నీట్ ఎగ్జామ్ రాస్తుందంట అమ్మాయి, మళ్ళీ చదువుకుంటా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటా అంటే ఉంచిరంట. ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంచిరు మేడం. ఉంచినంత మాత్రాన హాస్టల్ తను వాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. అమ్మాయి మైనర్ అంట, మేజర్ కాదంట. ఉమెన్స్ హాస్టల్లో బాయ్స్ ఉంచడం చాలా తప్పండి. బాయ్స్ అయితే అలా ఉంచొద్దు. ఉమెన్స్ కు వాడన్ లేదండి, ఉమెన్ లేదు. అతనే ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడంట. అతను ఏమంటున్నాడంటే అమ్మాయి ఇంకా జాయినింగ్ కాకపోతే ఎట్లా ఉంటదండి? రిజిస్టర్ లో అయితే రిజిస్టర్ అవుతుంది కదా. మరి అమ్మాయి జాయినింగ్ కాదైతే ఆయన మీద నింద వేయాలని అయితే రాదు కదా వేయడం. ఆ అమ్మాయి 1 మంత్ అయింది అని చెప్తుందంట అండి. కుటుంబ సభ్యులకి ఎప్పుడు సమాచారం వచ్చింది ఇట్లా వీళ్ళు లైంగికంగా వేధిస్తున్నారు? 2 డేస్ అవుందంట అండి, అంతే 2 డేస్ అయింది. వెంటనే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిరంట. వచ్చి ఇంకా మా అమ్మాయి కదా, మొత్తం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంట, వాళ్ళ చుట్టాలేనంట. వచ్చి బాగా గొడవ చేస్తుంటే అసలు ఎందుకు అయిందమ్మా గొడవ అనేసి మేము అడిగి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడతామా మేడం, మా అమ్మాయి పరిస్థితి ఇది, మా అమ్మాయిని ఇలా చేశారు, మీ అమ్మాయిలు అయితే ఎవరు కూడా చేయరమ్మా అలాగా. సరే మీరు కొట్టకండి తిట్టకండి అంటే మేము కొట్టడం అంటే మా అమ్మాయి మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. ఆ అమ్మాయి జీవితం ఆగం చేసిండు వాడు. మరి వాడు చేసిండు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారండి. అది నిజమా అబద్ధమా అన్నది అయితే మనకు తెలీదు. హాస్పిటల్ తల్లి తండ్రి అయితే చాలా రోధిస్తున్నారు మేడం. అంటే చూడొచ్చు కూడా ఇటువంటి మాదాపూర్లో అనేక గల్లీకి ఒక
హాస్టల్స్ ఉన్న పరిస్థితి. ఈ హాస్టల్స్ లో కూడా తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. విమెన్స్ హాస్టల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఎటువంటి నార్మ్స్ లేకుండా ఒకవైపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పాటించకుండా ఒకసారి హాస్టల్ చూస్తే కూడా పొరపాటున ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఫైర్ కి సంబంధించిన సేఫ్టీస్ కానీ ప్రికాషన్స్ కానీ ఎటువంటి పర్మిషన్ లేవు. అటువంటి విమెన్ హాస్టల్ నడిపిస్తున్నారు. వార్డెన్ కూడా లేని పరిస్థితి. ఖచ్చితంగా విమెన్ హాస్టల్లో ఖచ్చితంగా విమెన్ వార్డర్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. విమెన్ టేక్ కేరర్స్ ఉండాలి. అటువంటిది ఓనరే అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలిక పైన కూడా అత్యాచారానికి ప్రయత్నించాడంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారంటూ కూడా స్థానిక వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే యూజువల్లీ ఇటువంటి గల్లీకి ఈ మధ్య కాలంలో కూడా కో లివింగ్ కానీ లేకపోతే విమెన్ హాస్టల్ అంతా కూడా గబ్బు పడుతున్న పరిస్థితి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి పాటించకుండా నార్మ్స్ కి వ్యతిరేకంగా వెళ్ళడం, అదే కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్, సోషల్ ఎలిమెంట్స్ కి కూడా ఒకవైపు డ్రగ్స్, గాంజా, మద్యం సేవించడం, ప్రాస్టిట్యూషన్స్, అదే కాకుండా మహిళలను కూడా హింసిస్తున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.